జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల షో జరిగింది. అదేంది రోడ్ షో జరిగింది కదా, మీరేంది అబద్ధాల షో నడిచిందని అంటున్నారనే కదా మీరు అనుకునేది. మరి అట్లున్నది మన సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఆనిముత్యాలు. ఒక్కొక్క మాట సీఎం నోట్ వస్తుంటే ముఖ్యమంత్రి పదవికి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతికి ఎనలేని పేరు వస్తుంది కావచ్చు. ఇంకేంది లేట్ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇక కానివ్వండి మీ అబద్ధాల షో. నేను ఒక మాట అడగదలుచుకున్న, ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. ఇక ఏమనాలను మీరే చెప్పుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల షో అనుకుంటే ఇంకేమంటారు. సీఎంగా తండ్రి 2 సార్లు ఉన్నాడట, తర్వాత 2 సార్లు కొడుకు సీఎంగా ఉన్నాడట. మాగంటి గోపినాథ్ 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిండ్రట. ఏడనన్నా సీఎం తిరిగా మాట్లాడినట్టు అనిపిస్తున్నదా చెప్పుండ్రి. తండ్రి 2 సార్లు సీఎం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, అది ఓకే గాని 2 సార్లు కొడుకు సీఎం అవుడేంది అంటే తెలంగాణ జనాలకు తెలవకుండానే కేటీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిందా. ఇక 3 సార్లు మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవలేదు. 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలిచిండు, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి 2 సార్లు గెలిచిండు. గీంత ఇంకితం లేకుంటే ఎట్లా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మనిషికి అని అంటున్నారు సీఎం మాటలు ఇన్నోళ్ళు. ఈ మాటలు తెలంగాణ గర్వపడేటట్టు మాట్లాడితే ఇంకో ఆనిముత్యం దేశం మొత్తం గల్లెగరేసి గర్వపడేటట్టు మాట్లాడిండు. అదేంటిదో మీరే చూడుండ్రి. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. చెయ్యాలి, ఆలోచన గట్టిగా చేయాలి సోదరులారా. అజరుద్దీన్ ఎప్పుడు ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిండో ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు మన దేశానికి 2 సార్లు వరల్డ్ కప్ వచ్చింది. ఒకటి కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో, ఇంకోటి MS ధోని నాయకత్వంలో. మరి అజరుద్దీన్ హయాంలో ఎప్పుడు వచ్చింది అనేది మనకైతే తెలియదు. ఏమో దేశంలో ఎవరికి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కరికి తెలిసేటట్టు వచ్చింది కావచ్చు. మరి లేకుంటేంది, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేంది, వెనక ముందు ఆలోచన వేయకుండా అబద్ధాల ఎన్కౌంట్ చేసుడేంది. అరే ఏం మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు రోడ్ షోకి వచ్చిన వాళ్ళే పార్షాన్ అవుతున్నారట. సీఎం మాటల సంగతి ఇట్లుంటే యోగి ఇక్కడ చూడండి. హైదరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ నుంచి పేదోళ్ల తరపున ఎన్నోసార్లు ఎన్నికై ఓ దిక్కు సీఎం మాట్లాడుతుంటే ఇంకో దిక్కు జనంలో లియేస్తున్నారు. చిత్రపురి కాలనీ వాసులకు న్యాయం చేస్తాం, వల్లభనేని అనిల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం అయిన రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కి కూలుకుతున్నాడు తప్ప మా బతుకులను పట్టించుకుంటలేరని ఇగో గిట్ల లొల్లియేస్తున్నారు. ఇగో గిట్ల సాగింది సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల షో, సారీ రోడ్ షో.